సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీనే గుంటూరు కారం. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తూ ఉన్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగానూ చేస్తున్నారు. ఇక తమన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తూ ఉన్నాడు. ఇందులో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక రీసెంట్గా గుంటూరు కారం ట్రైలర్ చాలా బాగుంది. హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్లు మరియు అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో పాటు వన్ లైనర్తో మహేష్ ఎంట్రీ చాలా బాగుంటుంది. ఇక ట్రైలర్లో త్రివిక్రమ్ రాసిన వన్ లైనర్స్ చాలా బాగుంటాయి. ఇక ఈ ట్రైలర్లో కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషనల్ కలగలిపి ఉన్నాయి. ఇక శ్రీలీల, మహేష్ బాబు మధ్య వచ్చే రొమాంటిక్ డైలాగ్స్ ఆకట్టుకుంటూ ఉన్నాయి. లుంగీ కట్టుకుని మహేష్ బాబు స్వాగ్ చాలా బాగుంటుంది. ఇక తమన్ అందించినటువంటి బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కంటెంట్ పూర్తిగా కమర్షియల్ మాస్ మూవీలా ఉంది. అయితే ఇప్పుడు గుంటూరు కారం అచ్చంగా సలార్ లాగే అచ్చం సలార్ తరహాలోని ఈ చిత్రానికి కూడా అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు, 4 గంటలకు రెగ్యులర్ షోలు పడబోతున్నాయి. ఇక మంచి క్రేజ్ ఉన్నటువంటి పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పొద్దున్నే షోలు పడిపోతూ ఉంటాయి. ఇక మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, కానీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ 2 చోట్ల ఈజీగానే ఈ షోలకు అనుమతులు వచ్చేస్తూ ఉన్నాయి. హైదరాబాదులో అయితే మిడ్ నైట్ షోలు పడుతుండడం విశేషం. ఇటీవలే సలార్ చిత్రానికి అర్ధరాత్రి 1 గంటకు షోలో పడ్డ సంగతి తెలిసిందే. ఇక గుంటూరు కారం సినిమాకు ఉదయం 4 గంటలకు షోలు వేసుకోవడానికి కూడా తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. వారం రోజుల పాటు ఉదయం 4 గంటలకు షో వేసుకోవచ్చని తెలిపింది. అలాగే సినిమా విడుదలయ్యే మొదటి రోజు అర్ధరాత్రి 1 గంట షోలు కూడా అనుమతి ఇచ్చింది. ఇలా జనవరి 11వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు మొత్తం 23 థియేటర్లో ఈ సినిమా వేసుకునే అవకాశం కల్పించారు. మిగతా థియేటర్లన్నింటిలో తెల్లవారుజామున 4 గంటల షోలు ప్రారంభమయ్యాయి. ఆ సినిమాకు రేట్లు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు సంక్రాంతి సినిమా గుంటూరు కారం విషయంలో కూడా ఇదే జరిగింది. నైజాంలో సింగిల్ స్క్రీన్లో రెగ్యులర్ ధర ₹175 కాగా ₹65 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇలా సింగిల్ స్క్రీన్లో ₹250 టికెట్ ఉండబోతుంది. అలాగే మల్టీప్లెక్స్లో రెగ్యులర్ ₹295 టికెట్ ఉండగా ₹110 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇలా మల్టీప్లెక్స్లో టికెట్ ధర ₹410కు మారిపోయింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లో 250, మల్టీప్లెక్స్లో 410 చొప్పున టికెట్ ధరలు ఉండబోతున్నాయి. అదనపు షోలు, రేట్ల వల్ల గుంటూరు కారం చిత్రానికి ఒక రేంజ్లో ఓపెనింగ్స్ రాబోతున్నాయి అన్నది స్పష్టమైంది. ఇక ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.